నమస్కారం అండి. ఈరోజు గవర్నమెంట్ ఎన్టీఆర్ కమిషనర్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల ప్రకారంగా ఈ ఒక ఛాలెంజ్ లీగల్ ఛాలెంజ్ అనేది వదులుతున్నాము ప్రజలందరికీ. దీని ఉద్దేశం ఏంటంటే, మేము ఇప్పటివరకు గత 3-4 నెలల నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న గంజా స్మోకర్స్ని ఐడెంటిఫై చేసి టెస్టులు చేస్తున్నాము. ఆ టెస్టుల్లో భాగంగా ఇప్పటివరకు ఇబ్రహీంపట్నం మండలంలో సుమారుగా 1190 వరకు టెస్టులు చేయడం అయింది. గంజాయి తాగుతున్న అనుమానం ఉన్న వాళ్ళని, అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళని, ఐడియాలో పనిచేసే వాళ్ళని, లిబర్టీలో పనిచేసే వాళ్ళని, క్వారీలో పనిచేసే వాళ్ళని, అలాగే విటీ బేస్లో టెంపరీగా కూలి పనికి వచ్చే అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళని, అలాగే మాకు అనుమానం ఉన్న వ్యక్తులపైన, అలాగే మా దగ్గర ఉన్న జాడ్ క్యారెక్టర్ కలిగిన షేటర్లు వీళ్ళందరినీ కలిపి మొత్తం 1190 మందికి టెస్టులు చేయగా అందులో 91 మందికి పాజిటివ్ వచ్చింది ఫస్ట్ టైం టెస్ట్. ఈ 91 మందిలో అందరికీ ఆ రోజు కౌన్సిలింగ్ ఇచ్చి విజయవాడ రకరకాల కౌన్సిలింగ్ సెంటర్కి పంపించగా వాళ్ళు కొంచెం ప్రవర్తన జరిగి మళ్ళీ 2 months గ్యాప్ ఇచ్చి వాళ్ళు 3rd month తర్వాత ఈ 91 మందికి టెస్టులు చేయక 91 మందిలో సుమారు మాకు 70 మంది వరకు చేశాను. ఇంకా 21 మంది పెండింగ్ ఉన్నారు. ఈ 70 మందిలో 23 మందికి పాజిటివ్ వచ్చింది. 43 మందికి 47 మందికి నెగిటివ్ వచ్చింది. అంటే ఈ కౌన్సిలింగ్ వల్ల, పోలీసు వారు తీసుకునే కౌన్సిలింగ్ వల్ల 47 మంది వాళ్ళ యొక్క గంజా యొక్క అలవాటు మార్చుకుని మంచి ప్రవర్తన కలిగిగా మారారు మా దగ్గర. ఇది ఓన్లీ మా ఇబ్రహీంపట్నం మండలం గురించి చెప్పిన స్టాటిస్టిక్స్. అలాగే విజయవాడలో కూడా ఇదంతా ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగారు. కాబట్టి మేము ప్రజలకి ఇప్పుడు చెప్పే ఛాలెంజ్ ఏంటంటే, మేము ఐడెంటిఫై చేసిన 91 మంది కాకుండా మీరు ఎవరైనా కొత్తగా ఈ పలానా వ్యక్తి గంజాయి తాగుతున్నాడు అని మీరైనా సమాచారం అందిస్తే 1972 కానీ 112 కానీ సమాచారం అందిస్తే వాళ్ళ యొక్క వివరాలు గోప్యతగా ఉంచి, అలాగే ఆ వ్యక్తి గంజాయి తాగుతున్నాడు లేదని చెప్పి మేము తీసుకొచ్చి టెస్ట్ చేస్తాం. అది నిజంగా పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ చెప్పిన వ్యక్తికి రివార్డుగా 1500 రూపాయలు బహుమతి ప్రకటించడం జరుగుతుంది. ఉన్నారా అనేసి చెప్పిన వ్యక్తులకి కానీ ఇది ఒక ఛాలెంజ్ ఇస్తున్నాము. అలాగే ఎవరైనా గంజాయి అమ్ముతున్నారు అనేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది నిజమని తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి 5000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నిజమైన కేసుల వరకు నిజంగా అమ్ముతేనే చెప్పాలి. అలాగే నిజంగా గంజాయి తాగుతున్నారంటేనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పబ్లిక్లో ఒక పాత రోజుల నుంచి ఒక నాణ్యం ఏంటంటే, ఆయన ముందు తాగేసి కొంచెం గట్టిగా మాట్లాడినా, ముందు తాగి 2 వర్గాలు అక్కడ గొడవ పడినా, గంజాయి బ్యాచ్ అలసలు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఇక్కడ రోజు వచ్చి గొడవ చేస్తున్నారు, లేదా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు అనేసి ఒక నాణ్యం తీసుకొస్తున్నారు. అది ఈ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అన్నది సమూలంగా రూపమాపడం అంటే జరిగింది. కానీ ఆ నాణ్యం అయితే మారలేదు. కాదు మన ప్రాంతాన్ని మనమే కించపరచుకోకుండా అది రియలా కాదా, మనం చెప్పేది వాస్తవం కాదా అని కన్ఫర్మ్ చేసుకుని చెప్పాలి. గంజాయి అనేసి మన ఇబ్రహీంపట్నం మండలాన్ని, లేదా మన ఇబ్రహీంపట్నంలో ఉన్న ఇబ్రహీంపట్నం టౌన్ని, కొండపల్లి మున్సిపాలిటీని మనమే తక్కువ చేసి మాట్లాడుకోకుండా అది నిజమే కాదా, ముందు దాకా గొడవ పడ్డారా లేదా గంజాయితో గొడవ పడ్డారా, అది ప్రజలకు కానీ పశువులకు కానీ పోలీసులకు కానీ తెలియపరచాలి. ఈసారి దీన్నే లీగల్ ఛాలెంజ్ ఈరోజు సిబిఐ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో వదులుతున్నాము. ఈరోజు అందులో భాగంగా మేము కూడా ఈ ఛాలెంజ్ని ప్రతి ఒక్కరు దీన్ని యాక్సెప్ట్ చేసి మన సమాజంలో ఈ గంజాయిని పూర్తిగా రూపమాపడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుతున్నాం. మాకు ఎటువంటి అయినా కాల్స్ వస్తే ఇక్కడ నుంచి దీని మీద ఆల్రెడీ స్పెషల్గా ఒక టీమ్ పెట్టాము. డైలీ ఈవినింగ్ 6 to రాత్రి 12 వరకు ఒక టీం దొరుకుతుంది. ఇలాంటి గంజాయి తాగేవాళ్ళు, అలాగే రిఫ్రాఫ్గా అల్లరచల్లగా తిరిగేవాళ్ళు, రోడ్డు మీద డ్రింక్ చేసి తిరిగే వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. మీరు చెప్పిన ఏరియా మీద కూడా ఫోకస్ చేస్తాం. ఇంకా 6 years